హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు మీకు నేను చూపించే రెసిపీ ఆకాకరకాయ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ 1/2 కేజీ ఆకాకరకాయలు తీసుకున్నానండి. వీటిని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలండి. మీకు చిన్నగా కావాలి అంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి. ఇది మామూలు కాకరకాయ లాగా చేదుగా ఉండదండి. ఇవి మనకి ఈ టైంలోనే దొరుకుతాయి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. ఈ ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. నూనె వేడయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి, లేకపోతే ఇవి మాడిపోతాయి అన్నమాట. ఇవి సగం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.